హాయ్. హలో మామ, ఫస్ట్ అయితే మీరైతే లైక్ సబ్స్క్రైబ్స్ అన్నీ కొట్టేయండి. మరి మ్యాటర్లోకి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సోలో స్క్వాడ్ అయితే స్టార్ట్ చేశా. రికార్డ్ చేయడం మర్చిపోయా. మరి మ్యాటర్లోకి వస్తే ఏంటంటే మనం పీక్లో దిగి సోలో స్క్వాడ్ అయితే ఆడదాం. ఇదైతే క్వాలిటీ కొద్దిగా బాగున్నాయి, ఎందుకంటే నేను రికార్డ్ చేయలేదు కాబట్టి. సో మనం అయితే పీక్లో అయితే దిగేసి లూట్ ఏరుకొని సోలో స్క్వాడ్ అందరినీ షిట్ తెలిసిపోయిందా, సరే వదిలేయండి. ఇప్పుడైతే మనం అయితే పీక్లో అయితే దిగదాం. నాకు వెనకాల దిగేయడం అంటే షార్ట్ పడింది మా ఊడికి. అసలు ఫ్రీ ఫైర్ ఒకప్పుడు ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది. 24 గంటలు గేమ్ ఆడినా ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసి ఇసుకుపడుతుంది ఈ క్యారెక్టర్ వల్ల. గేమ్ మీద ఇంట్రెస్టే పోతుంది మామ. ఇంతకీ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్లు కొట్టారా మీరు ఏడ కొడతారులే. మన వేడ ఫేమస్ అయ్యేది చెప్పండి. మనమైతే ఫస్ట్ వెళ్ళి బాగా లూట్ ఏరుకోవాలి. ఆడెవడో పడిపోయినాడు, ఫుల్కిల్ చేద్దాం అనుకున్నా కానీ రాలా. ఇంక లోపలికి వెళ్దాం. లెవెల్ 3 బ్యాగ్ దొరికింది. ఇక్కడ ఏదో గన్ ఉంది, ఉడిపెక్కరు తీసుకొని మనం లోపలికి అయితే వెళ్దాం. ఈ మధ్య నేను తిక్కలుగా ఆడుతున్నా గేమ్, ఏమనుకోమాకండి. హోమర్ ఎవడు వేసాడు, నాకు తెలిసి వెనకాల ఉండొచ్చాడు. కరెక్ట్ చెప్పే కదా, ఎందుకంటే నేను ముందే ఆడా కాబట్టి. ఫన్ మనమైతే మనం ఫుల్ కిల్ కూడా చేయడం జరిగింది. ఈ వెనకాల గొర్రెలు ఎవరు రాలేదండి. ఇంకా మనమైతే అటు నుంచి వెళ్దాం, ఎందుకంటే ఇవన్నీ ప్రో పరీక్ష తెలుసు, బాట్ కాలేదు తెలియదు అనమాట. ఇది మనమైతే వెనకాల నుంచి వెళ్దాం. నేనైతే వాడు ఉన్నాడు. ఇరుక్కుపోయి షిట్ డామిట్. మనమైతే గ్లోవల్ బద్దలు కొట్టాం. నాకయ్యాడైతే అప్పుడు ఎక్కడికెళ్ళి దాక్కుందాం. బాంబే అయిపోయాడులే. ఎనిమి అయితే వచ్చాడు. MP5 ట్రిపుల్ చిప్ అయితే ఉంది మనకాడ, వస్తే దింపేడువే. వెనకాల నుంచి వెళ్దాం, ఎందుకంటే మనకి ప్రో ట్రిప్స్ ఎక్కువ కదా. ట్రిప్స్ అన్న సూపర్ అట్ట కాదురా, నేను వెనకాల నుంచి వస్తున్నా కదా. వాడు వెనకాల నుంచి కొట్టేసాము పాపం. మనైతే ఫుల్ కిల్ చేసేసి, సౌండ్ వస్తే ఏమనుకోవద్దు, నాకు గేమింగ్ రూమ్ ఏముండవు అనమాట. ఏ తొప్పలోనో క్రికెట్ గ్రౌండ్లోనో రికార్డ్ చేస్తుంటాయి. సౌండ్ వస్తే ఏమనుకోవద్దు. ఇంకట్టా బయటికి వెళ్దాం. నేను ఎక్కువ డైలాగులు మాట్లాడను, ఓకేనా? కెమెరా అక్కడ, కెమెరా జూమ్ చేయి అంతే. టీం అయిపోట్ భలే చెప్పింది మా మామ. ఇంకా పాయింట్లోకి వస్తే మనం అయితే ఇంత కొన్ని కొట్టేసాం కదా, టీం అయిపోట్ అనింది. మొక్కను కొట్టే అంతే టీం అవుట్ అయిపోయింది. ఒంట్లో ఒక తెలియని ఆవేశం, నా బ్లడ్ బాయిల్ అయిపోయింది అనమాట. ఇంకైతే మనం ఫుల్ కిల్ కూడా చేయడం జరిగింది. ఇంకా వచ్చాడు కూడా కొట్టాలి. మన గేమ్ ప్లే మీకు తెలిసి ఎట్లా ఉండదు, బాటుగాడి కన్నా దారుణం ఉంటుంది అనమాట. కొంతమంది అయితే కుళ్ళుకొని చేస్తాను గేమ్ ప్లే చూసి, అంతలా ఆడతా. మామూలుగా మనం ఆడకపోతే AFK ఆడద్దు చూడు, కంప్యూటర్ ఆడద్ది, ఫ్రీ ఫైర్ కంప్యూటర్. దానికన్నా బాటు కల్లా ఆడతాను నేను, అంత బాటు కానీ గేమ్ కూడా రాదు నాకు ఆఖరికి. సో ఇంకైతే మనం స్పీడ్లో పెట్టేస్తున్నాం, ఎందుకంటే ఇదంతా ల్యాగ్ కాబట్టి. 2x స్పీడ్లో పెడుతున్నాం, మీరు కూడా స్పీడ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇదంతా సోది. ఇంకేమైతే సంగతులు సబ్స్క్రైబ్ చేసారా? సబ్స్క్రైబ్ చేసుకున్నాయా మీరు? మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియో పెట్టిన మోటివేషన్ వచ్చింది. అయినా సబ్స్క్రైబ్ పెడితే అక్కడ ఆఫ్లైన్ లాగా ఉన్నాడు, గేమ్ రాదు మళ్ళీ. మనమైతే ఫుల్ కిల్ కూడా చేసేసాం.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే 5 సబ్స్క్రైబర్స్ అది చేరువలో ఉన్నాం అన్నమాట మనం. మీరు ఒక 1K కూడా కాదులే, ఫేస్ చూసేద్దామని. ఏముంటుంది నా ప్లేస్లో, ఏముండదు. తల మీద పిచ్చి ఉండని రాసి ఉంటుంది అంతే, ఇంకేముండదు. కష్టాలన్నీ నా తల మీద ఉంటాయి. మనమైతే అట్టా పేకాక్లోకి వెళ్దాం. పేకాక్లోకి ఏంది ఏడేడే తిరుగుతున్నాడు అనుకోమాకండి, ఎందుకో తిరగాలనిపిస్తుంది ఏడేడే. అసలు బాగా నేను ఈ దాటి ఏడే నాకు చాలా కిల్స్ వచ్చినాయి. 7 కిల్స్ ఏడే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఏడే ఉన్నా నేను. అట్టుంటుంది మనం గేమ్ ఆడితే. ఒకసారి పీక్ లోపలికి వెళ్దాం. నన్నైతే భలే భయపెట్టాడు వీడు. భలే నాకైతే పడిపోయి కింద. ఏమనుకోమా, టాయిలెట్ అనమాట. షాక్ ఇచ్చాడు అంటే, నాకు జలక్ ఇచ్చాడు. కరెంట్ షాక్ కొట్టినట్టు నా బ్లడ్ బాయిల్ అయిపోయింది అప్పుడే. లూట్ ఏరుకొని ఇదంతా సోది కాబట్టి 2xలో పెట్టేస్తా. ఎంజాయ్ చేయండి. నా కాడ పాటలు లేవబ్బా పెడదామంటే. ఏమన్నా పాట పెడితే కాపీ రైట్ పడిద్ది. నేడా ఒక ఎనిమిది ఉన్నాడు, అట్లీస్ట్ తీస్తే పోదాం. అట్టా పోయి వాడిని వేసేద్దాం. ఏదో నేనే వేసేయాలా, ఏదో ఒకటి వేస్తే కానీ ఉండలేను అనమాట నేను. ఎక్కడ ఉన్నాడు? ఏడే ఉన్నాడు. సూపర్. 1 ట్యాబ్లకు ట్రై చేయాలి. కాకపోతే మంచి షాట్ అయితే పడింది MP5తో. ఇక్కడైతే లూట్ ఏర్పడడం జరిగింది. చూద్దాం ఎవరన్నారు. అబ్బాయి ఎవడున్నాడు నేను. యూ బ్లడీ బాట్ టిమ్రీ టోజ్లెస్ టెల్ మీ అయిపోయింది నీకు. అన్నా కొడతా ఈ టోజ్లెస్ టెల్ మీ. సో ఫుల్ కిల్ కూడా చేసేసాం. 10 కిల్ అయినాయి. కంగ్రాచులేషన్స్. నాకు ఏం చేద్దాం, ఎవరున్నారు నాకు కామెంట్ చేయను. నాకు నేనే చెప్పుకోవాలి కంగ్రాచులేషన్స్. ఇదంతా సోది 2x. ఇదంతా ఏంటైతే అందరు తిన్నారా? ఏం కూర? రికార్డ్ ఎప్పుడు అక్కడ ఉన్నాడు. నేను అందరూ బాగా అనిపిస్తున్నారు ఫ్రెండ్స్ నాకు. ఏం చేద్దాం అంటుంది. మొత్తం ఏడే చూపిస్తాను నేను. మొత్తం ఏడ తిరిగేటట్లేను నేను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. జోన్ కూడా పోతుంది వెనకాల. జోన్ కూడా వస్తుంది, మనం మూవ్ అవ్వాలా. జోన్ నాకు తెలిసి మధ్యలో పడచ్చు. పీక్ దగ్గరే ఉంటుంది అనుకుంటున్నా. అయ్యి ఉంటుందిలే, నేను ముందే ఆడా కాబట్టి. ఫన్ అట్ట చెప్పాలన్నమాట. వ్యూస్ రావాలి కాబట్టి. తమ్నైల్లో చూస్తే ఒకటి ఉంటుంది, వీడియోలో ఒకటి ఉంటుంది అనమాట. కిసిక్ కంట తగిలింది అబ్బోడికి. ఇదంతా సోది మీన్స్ వేస్ట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ వేస్ట్. అదో ఎనిమిలు ఉన్నా. సూపర్. వీళ్ళందరూ బాట్ గర్ల్ ఫ్రెండ్స్. టీం అయిపోతాడు. సూపర్. ఇంకైతే మనం అట్టా ఎనిమిది ఉన్నాడా అంటే తగలట్లే. సగం బ్లడ్ లేపేసాడు ఈడ. మనం అట్టే వెనకాల నుంచి వెళ్దాం. ప్రో ప్లేయర్ కదా మనం, తెలియతట్లు ఎక్కువ ఉంటాయి. 8th సెన్స్ ఆ మాత్రం తెలియలేదు వాడికి వెనకాల నుంచి వస్తుందని. సక్సెస్ఫుల్గా 14 కిల్ అయితే జరిగినాయి మనకి. చిటికీలు కొట్టండి. ఇంకెంత జ్ఞానం కూడా లేదా మీకు? చిటికీలు కొట్టకుండా కొట్టట్లే మీరు.
ఇక్కడే ఎనిమిళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఆడాడో కొండ కింద ఉన్నారు. నేను కొండ పైన పెద్ద సినిమాలో దాంట్లో కొండ కింద కొడుకులు. ఫన్ ఫన్ ఆల్ ఫన్. ఈ గ్యాప్లో ఒక ఎనిమి కనిపించడం మనకి, అది గమనించారా? బాంబులు వేద్దాం వాడి మీదకి, చచ్చిపోవాలి వాడు బాంబులకి. అదిగా ఆ బాంబు కాదు, గ్రెనేడ్. అప్పుడు దిగాడు ఆడ. నాపలికి వెళ్దాం. లాస్ట్కి వచ్చేస్తే ఇంకా సోదంతా ఉందని లాస్ట్ ఫైట్ ఇది. గ్రెనేడ్ వేస్తా ఫస్ట్. కొద్దిగా ముందుకు వెళ్ళి వాళ్ళని ఎవరినో ఒకరినైనా నాక్ చేస్తే రష్కి వెళ్ళిపోవచ్చు. గ్రెనేడ్ ముగ్గురు ఉన్నారు 1v3. ఒకరినైతే నాక్ చేసి రష్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే రివైవ్ ఇచ్చే పనిలో ఉంటారు వాళ్ళు. ఒక నాక్ ఇప్పుడు రష్కి వెళ్ళాలి. ఒక స్కిల్, ఈ స్కిల్ వేస్తే అసలు గేమే ఆడబుద్ది కాకుండా. నాకు ఇంకోడు ఉన్నాడు. బతికారు. ఊరే